హలో వెల్కమ్ టు onlineavakashalu.com. ఈ వీడియోలో మనము కొన్ని ఇంకా వేరే సైట్స్ గురించి తెలుసుకుందాము. ప్లస్ కొన్ని టిప్స్ ఇక్కడ నేను ఇస్తాను, అది మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా జాబ్ కోసం మీరు అప్లై చేసినప్పుడు కొన్ని ఫ్యూ సీక్రెట్ టిప్స్ ఇస్తాను, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీకు సబ్మిట్ చేసేటప్పుడు మీ అప్లికేషన్, మీ సివిస్ సబ్మిట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. అయితే ఇక్కడ ఇంకో సైట్ ఉంది naukri.com. naukri.comలో మీకు చాలా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు టెక్నాలజీ బేస్డ్ జాబ్స్, లేకుంటే సాఫ్ట్వేర్ బేస్డ్ జాబ్స్, ఇంకా రకరకాల జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అన్నిటికీ మీకు ఎందులో ఎక్స్పర్టైజ్ ఉందో ఆ ఎక్స్పర్టైజ్ని బట్టి మీరు ఇక్కడ ఇందులో సబ్మిట్ చేయగలుగుతారు. మీ ప్రొఫైల్ని సబ్మిట్ చేయండి, ఇది ఈజీ ఉంటుంది. జస్ట్ సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేసిన తర్వాత లాగిన్ చేసి మీకు ఇక్కడ మీ సివిస్ని, మీ జాబ్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి. అంటే మల్టిపుల్ సెక్టర్స్లో ఉంది. ఆల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఇంకా హెచ్ఆర్, మేనేజ్మెంట్, ఇంకా చాలా రకరకాలుగా జ్యువెలరీ ఇండస్ట్రీ ఉంది, ఇంకా ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి. ఏదో ఒక మీకు ఇక్కడ జాబ్ దొరకవచ్చు. కానీ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినట్టు ఆ సివి అనేది ఇంపార్టెంట్. మీరు ఎలా రాస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో కూడా మీరు ఈ naukri.comలో కూడా మీరు జాబ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి monster.com. monster.com కూడా చాలా, monsterindia.com కూడా ఉంది. ఇందులో కూడా మీకు చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు ఇందులో కూడా అప్లై చేయొచ్చు. కన్సల్టెంట్ జాబ్స్ ఉన్నాయి, హెచ్ఆర్ జాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు మీ రెజ్యూమ్స్ని సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయొచ్చు. ఏదైనా జాబ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఏ జాబ్ కావాలన్నా ఇక్కడ నుంచి మీరు సర్చ్ చేయొచ్చు. మరి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ జాబ్లో ఉంది మీరు ఇక్కడ రాయొచ్చు. మరి మీ లొకేషన్ అదంతా రాసి ఇక్కడ మీరు జాబ్ని సర్చ్ చేయొచ్చు. మరి మీ ఇక్కడ న్యూస్ లెటర్ ఉంది, గెట్ జాబ్స్ ఇన్ యువర్ ఇన్బాక్స్. అంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ వేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే రెగ్యులర్గా మీ రెజ్యూమ్ని బట్టి మీకు జాబ్స్ అనేవి మీకు ఈమెయిల్లో వస్తుంటాయి. కాబట్టి మీరు వాళ్ళని అప్రోచ్ కావచ్చు, మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రొఫైల్ ఏముందంటే timesjobs.com. ఇందులో కూడా మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు జాబ్స్ చేయగలుగుతారు. టైమ్స్ జాబ్లో కూడా మీరు జాబ్ చేయగలుగుతారు. చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో కూడా. దీనిలో కూడా సర్చ్ చేయండి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఏం బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి, ఇక్కడ ఇంకా వేరే డైవర్సిఫైడ్ సెక్టర్స్లో ఉన్నాయి. ఈ జాబ్స్ని మీ ఎక్స్పర్టైజ్ని బట్టి ఇందులో మీరు జాయిన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సర్ అనేది చాలా వాస్ట్ జాబ్ ప్రొఫైల్ ఉంది. ఇప్పుడు ఇందులో చాలా మంది వర్క్ చేస్తున్నారు. వెబ్ డిజైనింగ్, ఎస్ఈఓ, మార్కెటింగ్, అన్ని సెక్టర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. చాలా జాబ్ ప్రాజెక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు సైన్అప్ చేసి ప్రొఫైల్ మొత్తం లాగిన్ చేసేసి ఇక్కడ నుంచి సైన్అప్ చేయొచ్చు. మీరు ఇక్కడ సైన్అప్ చేసిన తర్వాత మీరు ఆ ప్రొఫైల్లో లాగిన్ అయ్యి మరి ప్రాజెక్ట్ గురించి మీరు పోస్ట్ చేయాలనుకుంటే, మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మీరు పోస్ట్ చేయగలుగుతారు. లేదు మీరు ఏదైనా జాబ్ తీసుకోవాలనుకుంటే ఇందులో ఐ వాంట్ టు వర్క్ అన్నట్టు రాయొచ్చు. లేకుంటే ఐ వాంట్ టు హైర్ అంటే నా కోసం జాబ్ చేసే వాళ్ళు కావాలి. ఐ వాంట్ టు వర్క్ అంటే నేను ఇక్కడ జాబ్ చేయబోతున్నాను. ఇక్కడ మ్యాచింగ్ స్కిల్స్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ వేసినట్టయితే మీకు ఎందులో ఎక్స్పర్టైజ్ ఉంది, మార్కెటింగ్లో ఉందా, లేకుంటే డిజైనింగ్లో ఉందా, వెబ్ డిజైనింగ్ కావచ్చు, లేకుంటే పెయింటింగ్స్ కావచ్చు, ఏదైనా వర్క్లో మీరు కావాలనుకుంటే ఈ ప్రొఫైల్లో వచ్చేసి, ప్రాజెక్ట్లో వచ్చేసి మీరు ఈ జాబ్స్ అన్ని వెతకచ్చు. ఇక్కడ న్యూమరస్ జాబ్స్ ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మీరు మీ జాబ్ ఎక్స్పర్టైజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటూ మీరు ఇందులో వర్క్ చేయొచ్చు. అయితే కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సిందంటే, ఇప్పుడు ఫ్రీలాన్సర్ అనేది చాలా పెద్ద సైట్ ఉంది. ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ పీపుల్ చాలా మంది ఇందులో ఉన్నారు. ఇందులో జాబ్ దొరకడం కొద్దిగా ఇప్పుడు ఈ పీరియడ్లో కష్టం ఉంది. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాబ్స్ దొరికే ఎక్కువ అవకాశం ఉంది. మీలో ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉంది, మీరు ఇంతకుముందు ఏదైనా జాబ్స్ చేసినారు కావచ్చు. అయితే ఇందులో మీరు జాబ్ చేయగలుగుతారు. కానీ మీరు కొత్తగా ఉన్నారు, ఫ్రెషర్ ఉన్నారంటే కొద్దిగా దీన్ని అవాయిడ్ చేయండి. ఇందులో జాబ్ దొరకడం కొద్దిగా కష్టం.
ట్రై చేస్తే ఏదైనా సాధ్యం, కానీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీలాన్సర్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా మీకు జాబ్ దొరకడం కొద్దిగా కష్టం ఉంటుంది. ఇంకో ఈజీ మెథడ్ నేను ఇక్కడ చెప్పాలంటే, మీకు ఏదైనా జాబ్ కావాలంటే మీ లోకల్ ఏరియాలో గూగుల్ చేయండి. గూగుల్ చేసిన తర్వాత మీరు సపోజ్ చేయండి ఏదైనా, ఇప్పుడు ఇలా తెలుగు వెబ్సైట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ చూడండి తెలుగు కిరాణం, తెలుగు వెబ్సైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనేది ఉంది. మరియు తెలుగు వెబ్సైట్ ఇన్ తెలుగు online.com, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళని మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వెబ్సైట్ అనేది, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో అన్ని రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి న్యూస్ ఉంది, మూవీ న్యూస్ ఉంది, మూవీస్, ఫొటోస్, షార్ట్ ఫిల్మ్స్, ఇవి అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళతోని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. కాంటాక్ట్ చేసి ఏం చేయండి అంటే వీళ్ళతోని మాట్లాడండి. ఇక్కడ ఉన్న చూడండి ఫ్రెషర్ జాబ్స్ అంటే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేయగలుగుతారు. వాళ్ళని అప్లై చేయండి, అప్రోచ్ కండి. చాలా జాబ్స్ ఉంటాయి. అయితే వీళ్ళని అప్రోచ్ కండి. ఇక్కడ ఇలా చేయొచ్చు, ఒక విధంగా ఎలా చేయొచ్చు, లేదంటే ఇంకో విధం ఏంటంటే వీళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ సైట్ ఓనర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. భయపడేది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు మీలో ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నది వాళ్ళకి తెలియదు. జస్ట్ మీరే మిమ్మల్ని వెనక లాగడం కంటే మీరు కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే ఆ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మనం ఆ వెబ్సైట్ నుంచి వచ్చినామైతే ఇక్కడ వాళ్ళ టెలిఫోన్ నంబర్ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్ ఉంది. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఏదైనా ఫిల్మ్స్ గురించి రాస్తున్నారు, మంచి రివ్యూస్ రాస్తున్నారు, లేకుంటే మీ దగ్గర కొన్ని మంచి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, లేదంటే ఏదో మంచి ఐటమ్స్ మీ దగ్గర ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళతోని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. వాళ్ళది మాట్లాడిన తర్వాత చాలా చెప్పండి, నా దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయి, నేను మీ వెబ్సైట్కి ఇది అమ్మబోతున్నాను, మీరు కావాలంటే తీసుకోగలుగుతారు. లేదంటే మీ వెబ్సైట్లో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను, మీ వెబ్సైట్లో నేను ఇంత కాంటెంట్ అంటే ఒక డైలీ ఒక పేజ్ తెలుగులో రాయబోతున్నాను, దానికి మీరు ఎంత ఇవ్వగలుగుతారు, నాకు కూడా జాబ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే కంపెనీస్లో జాబ్ చేసినాను, లేదంటే నేను ఎక్స్పర్టైజ్ ఉన్నాను, ఈ ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఉన్నానని రాసి వీళ్ళకి మెయిల్ చేయండి. ఇక్కడ నుంచి మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు, వీళ్ళు పర్టికులర్ పబ్లిక్ని వెతుకుతుంటారు. అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ వెబ్సైట్ ఎందులో వెనుకబడి ఉంది. సపోజ్ చూడండి, ఇందులో ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్లో మీకు ఏది తక్కువ అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఎలా ఉంటే చాలా బాగుంటుంది దాని గురించి ఇక్కడ చూడండి. ఫస్ట్ వెబ్సైట్కి వచ్చి చూడండి, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, ఇప్పుడు ఈ ఎడిటోరియల్ చూసినారు, లేకుంటే ఇది ఇప్పుడు ఈ వెబ్సైట్ చూసిన తర్వాత మీరు వీళ్ళతోని కాంటాక్ట్ చేసినప్పుడు చెప్పొచ్చు, ఇందులో ఇటువంటి చేంజెస్ చేస్తే మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ లేదంటే ఈ ఫోటోగ్రాఫ్స్ ఇలా దీనికన్నా ఇంకా కొద్ది క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉన్నాయి, లేదంటే నా దగ్గర కొంత మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ ఇందులో వేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇలా మాట్లాడండి. మీ ఎక్స్పర్టైజ్ని బట్టి ఈ సైట్ ఓనర్స్తోని కాంటాక్ట్ అండి. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ మీరు చూడండి, ఇక్కడ ఉంది ఈ సినిమా తెలుగు వాళ్ళది ఉంది. ఇప్పుడు ఆర్టికల్స్ రాయాలంటే ఈ ఓనర్ ఈ మొత్తం ఆర్టికల్ రాయాలంటే కష్టంగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తారు. అయితే నా ఆర్టికల్ రైటింగ్ ట్రైనింగ్ ఉంది, అది మీరు తీసుకున్నచో ఏం జరుగుతుందంటే మీకు ఆర్టికల్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఏం భావనలు ఉండాలి, అది అంతా నేను ఆ వీడియోస్లో డిఫైన్ చేస్తున్నాను. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు రాసినట్టయితే వీళ్ళ వెబ్సైట్కి ఎక్కువ విజిటర్స్ వస్తారు. అయితే వాళ్ళకి ఎలా మాట్లాడాలంటే ఈ వెబ్సైట్ ఓనర్స్కి మీరు మేము టెస్టింగ్గా కొన్ని ఆర్టికల్స్ మీ వెబ్సైట్లో రాయగలుగుతాము, అలా రాసినచో మీకు నచ్చితే మీరు మాకు పే చేయండి, ఫ్యూచర్లో మేము వర్క్ చేస్తాము, లేదంటే నో ప్రాబ్లం, ఎలాగో మేము ఫ్రీ రాస్తాం కాబట్టి మీరు మా ఆర్టికల్స్ని తీసుకోండి, మా ఫోటోగ్రాఫ్స్ ఫ్రీగా ఇస్తున్నాము, మా ఎక్స్పర్టైజ్ ఇందులో పెట్టాలనుకుంటున్నాము, ఎందుకంటే మీ వెబ్సైట్ చాలా బాగుంది, చాలా రెప్యూటెడ్ వెబ్సైట్ ఉంది, కొద్దిగా అప్రిషియేషన్ చేయండి. అప్రిషియేషన్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి అప్రిషియేషన్ చేసుకుంటూ కొద్దిగా వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే
మీకు ఆ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా న్యూమరస్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ నుంచి మీరు జాబ్స్ పొందగలుగుతారు. అయితే మీరు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ MBA MCA లేదనుకుంటే ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నారైతే ఇలా పెద్ద వెబ్సైట్స్కి వచ్చేసి మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళతో మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఆ బెనిఫిట్ మీకు చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకా ఇక్కడ చాలా తెలుగు వాళ్ళ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, తెలుగు వాళ్ళ వెబ్సైట్స్ని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ చేసేటప్పుడు ఇంకో విషయం ఏం గమనించాలంటే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పేజ్లో గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఫ్రంట్ పేజ్లో వచ్చే వెబ్సైట్స్ని కొద్దిగా పక్కకు పెట్టేసి లాస్ట్ పేజెస్కి రండి. ఇక్కడ 5th 6th 7th పేజ్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ చూసిన తర్వాత ఈ ఓనర్స్తోని మాట్లాడండి. ఎందుకంటే ఈ ఓనర్స్ వెబ్సైట్ అనేవి ఫస్ట్ పేజ్లో వస్తలేవు కాబట్టి, 5th 6th పేజ్లో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ ర్యాంకింగ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మంది వస్తలేరు కాబట్టి వీళ్ళు ఏదో చిన్న ప్రాబ్లంలో ఉండొచ్చు. అయితే ఆ ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళకి చెప్పండి. ఈ వెబ్సైట్ ఓనర్స్కి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మాట్లాడండి. మాట్లాడేసి వాళ్ళకి చెప్పండి, మీ వెబ్సైట్ మేము చూసినాము కానీ గూగుల్లో 5th 6th పేజ్లో ఉంది. మేము మీ వెబ్సైట్లో మంచి ఆర్టికల్స్ రాస్తాము, మంచి ఫోటోగ్రాఫ్స్ వేస్తాము, మీరు డైలీ బేసిస్ మీద మాకు ఎంత పే చేస్తారని వాళ్ళకి అడగండి. లేదంటే కొద్దిగా టెస్టింగ్ పరంగా మేము వర్క్ చేస్తామని వాళ్ళకి చెప్పండి. ఎవరైనా వాళ్ళ వెబ్సైట్ గూగుల్ ఫస్ట్ పేజ్లో రావాలని చూసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు మీకు జాబ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, తెలుగు డైలీ లేటెస్ట్ న్యూస్ వెబ్సైట్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ అనేది ఉంది, కానీ అది 7th పేజ్లో ఉంది. 7th పేజ్ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో వస్తే మాకు బెస్ట్ బెనిఫిట్స్ అవుతాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ దొరుకుతాయి, మరి మా వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తే బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది అని అనుకుంటారు. కాబట్టి ఈ వెబ్సైట్ వెనుకబడి ఉంది, ఇప్పుడు 7th పేజ్లో ఉంది. 7th పేజ్లో ఉంది కాబట్టి దీన్ని మీరు ఫస్ట్లో తీసుకొస్తారని వాళ్ళకి చెప్పండి. అలా చెప్పినచో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు వెతికి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్లస్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే అక్కడి నుంచి కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నేను చెప్పేది టెక్నిక్స్ మాత్రమే, ఇవి మొత్తం టెక్నిక్స్ మాత్రమే. ఏది ఎవరికి వర్కౌట్ అవుతుందో నేను కూడా చెప్పలేను, కానీ మనం బెస్ట్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తే 100% కన్సిస్టెంట్లీ మనం అందులో వర్క్ చేస్తూ ఉంటే 100% ఫ్యూచర్లో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రై చేయాలి, ఒకటే వెబ్సైట్ అన్నట్టు కాదు, ఒకటే టెక్నిక్ అన్నట్టు కాదు, మల్టిపుల్ ఏరియాస్లో మీరు ట్రై చేసినట్టయితే, రెగ్యులర్గా ట్రై చేసినట్టయితే కొంతకాలంలో మీరు కూడా ఈ జాబ్స్ వెతకడం మరి జాబ్స్ చేయడంలో మీరు ఒక ప్రొఫెషనల్ వేలో వచ్చేస్తారు. వితిన్ 1 month 2 months 6 monthsలో మీకు కూడా అండర్స్టాండింగ్ అయిపోతుంది, ఎలా సైన్అప్స్ చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలి మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది. దాంతో మీకు జాబ్స్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ సమయం ఇక్కడ కేటాయిస్తే, కొన్ని రోజులు కేటాయిస్తే మరి మీరు పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని మీ కింద కొంతమందిని అపాయింట్ చేసుకుంటూ వాళ్ళని మీ వర్క్ అప్పజెప్పుకుంటూ పని చేసుకుంటూ ఉంటే మీరు మంచి కంపెనీ ఒక మంచి లెవెల్కి వెళ్ళిపోతారు. దాంతో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కంపెనీ వెబ్సైట్స్ని వెతకండి. గూగుల్లో వెతికిన తర్వాత లాస్ట్ పేజెస్కి రండి, వచ్చి వాళ్ళ వెబ్సైట్ గురించి కొద్దిగా చెప్పండి. మీ వెబ్సైట్ చాలా బాగుంది, మీ వెబ్సైట్లో ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి, కానీ మేము ఏం చూసినామంటే మీ వెబ్సైట్ 7th పేజ్లో ఉంది, మీ వెబ్సైట్కి ర్యాంకింగ్ ఫస్ట్ పేజ్కి రావాలంటే కొద్దిగా ఈ SEO చేయాలి. SEO చేయాలంటే నా SEO కోర్స్ ఒకటి ఉంది, అది తీసుకోవచ్చు, అది నేర్చుకోండి. ఆ SEO కోర్స్ నేర్చుకుంటే వెబ్సైట్కి ఎలా SEO చేయాలి, ఎలా బ్యాక్ లింకింగ్ చేయాలి, అది మీరు మొత్తం నేర్చుకుంటారు. అది నేర్చుకున్నచో మీరు ఇటువంటి వెబ్సైట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే మీకు జాబ్స్ ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీళ్ళని అప్రిషియేట్ చేయండి, వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సొల్యూషన్ అన్నట్టు చెప్పినట్టయితే మీకు 100% ఇందులో సక్సెస్ అనేది వస్తుంది. పెద్ద జాబ్స్ మరియు పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్దాము. అది కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది, అందులో మనం వెళ్దాము. ఆ సబ్జెక్ట్ ఎలా చేయాలి నేను అందులో మొత్తం డిఫైన్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ నుంచి మనము వేరే మాడ్యూల్కి వెళ్దాము.